Hi friends, welcome to Lakshman Maths Tutorial YouTube channel. This is Lakshman. Today we will discuss about problems on triangle. మనం రెక్టాంగిల్ స్క్వేర్ పైన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం కిందటి వీడియోస్లో. ఇప్పుడు ట్రయాంగిల్ పైన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. అలాగే ట్రయాంగిల్ గురించి మనం కొంచెం నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ triangle is nothing but a polygon which has three sides. Okay, triangle is nothing but a polygon which has three sides. అంటే త్రీ సైడ్స్ కలిగినటువంటి ఒక పాలిగాన్ని ట్రయాంగిల్ అంటాం. ఓకే, ఇప్పుడు దీని యొక్క ఏరియా ఫార్ములా చూద్దాం. సో బేసిక్ ఫార్ములా ఏరియా ఈజ్ ఈక్వల్ హాఫ్ ఆఫ్ ది BH, half of base into height. ఓకే, అండ్ పెరిమీటర్ చూద్దాం. పెరిమీటర్ తెలుసు మనకి. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. ఓకే, ఇన్ ఏ ట్రయాంగిల్ ఆల్ యాంగిల్స్ ఈక్వల్ టు 180 degrees. ఓకే, ఆల్ యాంగిల్స్ ఈక్వల్ టు 180 degrees. సో మనం దిస్ ఇస్ ద బేసిక్ ఆఫ్ ట్రయాంగిల్. సో మనం టైప్స్ ఉన్నాయి. తర్వాత బేస్డ్ ఆన్ సైడ్స్, అంటే సైడ్స్ని బేస్ చేసుకొని ట్రయాంగిల్ని త్రీ టైప్స్గా డివైడ్ చేశారు. ఓకే, వాటిలో మొదటిది ఈక్విలేటరల్ ట్రయాంగిల్, రెండోది ఐసోసెలస్ ట్రయాంగిల్, మూడోది స్కెలన్ ట్రయాంగిల్. ఓకే, ఇప్పుడు మనం వీటి గురించి ఒక్కొక్క దాని గురించి నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ నథింగ్ బట్ ఏ పాలిగాన్ విచ్ హ్యాస్ త్రీ సైడ్స్, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకే, ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఆల్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ all sides are equal and all angles are equal. ఈ సైడ్కి ఆపోజిట్లో ఉన్నటువంటి దాన్ని యాంగిల్ అంటారు. ఈ సైడ్కి ఆపోజిట్లో ఈ యాంగిల్ ఉంటుంది, ఈ సైడ్కి ఆపోజిట్లో ఈ యాంగిల్ ఉంటుంది. దీస్ త్రీ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఇన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సమ్ యాంగిల్స్ ఈక్వల్ టు 180 degrees కదా. ఈచ్ యాంగిల్, ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అన్నాం. సో ఈచ్ వన్ యాంగిల్ ఈక్వల్ టు ఈచ్ యాంగిల్ ఈక్వల్ టు 60 degrees. ఓకే, ఏ బి యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees అండ్ ఈచ్ వన్ అంటే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ 60 degrees వస్తుంది. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ 60 degrees వస్తుంది. యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ 60 degrees. ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఈచ్ వన్ ఈజ్ ఈక్వల్ 60 degrees ఈక్వల్ అవుతుంది, ఎందుకంటే టోటల్ సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఈక్వల్ టు 180 degrees కాబట్టి. సో నెక్స్ట్ మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫార్ములాని ఇప్పుడు మనం చూద్దాం. మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇది కదా. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మనకి బేసిక్ ఫార్ములా ఏంటి? ఆఫ్ BH కదా. ఆఫ్ BH ఏరియా ఫార్ములా అనేది ఆఫ్ BH అవుతుంది. సో మనం హైట్ని డ్రా చేద్దాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ మీడియన్, అంటే సైడ్ యొక్క సెంటర్ పాయింట్ నుంచి దాని యొక్క ఆపోజిట్ వర్టెక్స్కి ఒక లైన్ డ్రా చేస్తే దాన్ని మీడియన్ అంటారు. దట్ ఈజ్ ఈక్వల్ హైట్ అవుతుంది ఆర్ ఆల్టిట్యూడ్. హైట్ ఆర్ ఆల్టిట్యూడ్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ H. సో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఇప్పుడు ఈ యొక్క హైట్ అనేది ఈ సైడ్ని 2 parts కింద డివైడ్ చేస్తుంది. సో ఇదేం ఈ సైడ్కి మిడ్ పాయింట్ అవుతుంది. సో ఇది A/2 అవుతుంది, ఇది A/2 అవుతుంది. సో మనం ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయాలి? మనకు B తెలుసు,
బి అంటే ఏ, ఈ యొక్క ట్రయాంగిల్ యొక్క బేస్ అనేది ఏ అని తెలుసు, బట్ హైట్ అనేది తెలియదు. మనం హైట్ని క్యాలిక్యులేట్ చేద్దాం. అకార్డింగ్ టు పైథాగరస్ లా ఈ యొక్క ట్రయాంగిల్ తీసుకోండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. అకార్డింగ్ టు పైథాగరస్ లా మనకి డయాగ్నల్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కదా. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో మనకి ఈ యొక్క ట్రయాంగిల్ రైట్ యాంగిల్ అంటే 90 degrees. ఈ 90 degreesకి ఆపోజిట్లో ఉన్నదాన్ని మనం డయాగ్నల్ లేదా హైపోటెన్యూస్ అంటాము. సో మనకి ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్, హైపోటెన్యూస్ ఈజ్ ఏ కదా. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ సైడ్ ప్లస్ ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ సైడ్ స్క్వేర్. సో హెచ్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ సైడ్ అనేది ఏమవుతుంది, a/2 అవుతుంది. సో a/2 హోల్ స్క్వేర్. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 4 అవుతుంది. సో మనకి హైట్ కావాలి, హైట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ హైట్. సో హైట్ని మనకు కావాలి కాబట్టి ఈ ఏ స్క్వేర్ బై 4ని ఇటు పంపించేస్తే ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 4 దట్ ఈజ్ ఈక్వల్ హెచ్ స్క్వేర్ అవుతుంది. సో హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, ఈ గ్యాల్సియం 4 అవుతుంది. 4 సో 1 4 4a స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ హెచ్ స్క్వేర్. 4a స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే 3a స్క్వేర్ బై 4. బోత్ సైడ్ స్క్వేర్ రూట్ చేస్తే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ పోతుంది. హెచ్ ఈజ్ ఈక్వల్ ఈ రూట్ అనేది 3కి చెందుతుంది. √3 ఈ రూట్ అనేది ఏ స్క్వేర్ ఇచ్చుకుంటే ఏ స్క్వేర్కి రూట్కి పోతుంది కాబట్టి ఏ మిగులుతుంది. √4 ఈజ్ ఈక్వల్ 2 కదా. సో హెచ్ ఈజ్ ఈక్వల్ √3a/2. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్లో హెచ్ అనేది √3a/2 అవుతుంది. సో మనకి ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేద్దాం, ఏరియా క్యాలిక్యులేట్ చేద్దాం. ఏరియా ఈజ్ ఈక్వల్ హాఫ్ BH కదా. సో ఏరియా ఈజ్ ఈక్వల్ హాఫ్ ఇంటూ బేస్ ఎంత ఏ. ఈక్విలాటరల్ ట్రయాంగిల్ యొక్క బేస్ ఏ. సో మనకి హైట్ ఈజ్ నథింగ్ బట్ √3a/2. సో మనకి √3a/2 అవుతుంది. సో మనకి మొత్తం చేస్తే ఏమవుతుంది, √3a²/4 అవుతుంది ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇది ఏరియా యొక్క ఫార్ములా అవుతుంది. సో ఇప్పుడు మనం పెరిమీటర్ యొక్క ఫార్ములా చూద్దాం. ఇన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ పెరిమీటర్ యొక్క ఫార్ములా ఏంటి, బేసిక్ ఫార్ములా ఏంటి మనకి, ఎనీ క్వాడ్రిలేటరల్ ఆర్ పాలిగన్ మనకి బేసిక్ ఫార్ములా ఏంటి, సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. సో ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఏంటి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే a ప్లస్ ఏ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ 3a అవుతుంది. ఓకే, ఇన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ 3a. ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే, 3a అవుతుంది. సో మనం ఇప్పుడు ఈక్విలాటరల్ ట్రయాంగిల్ కంప్లీట్ చేస్తాం కదా. ఇప్పుడు ఐసోసెలస్ ట్రయాంగిల్కి వెళ్దాం. ఇన్ ఐసోసెలస్ ట్రయాంగిల్లో ఓన్లీ 2 sides అనేవి ఈక్వల్, 2 sides ఆర్ ఈక్వల్. ఓన్లీ 2 sides మాత్రం ఈక్వల్గా ఉంటాయి. ఓకే, ఆ 2 sides ఆపోజిట్లో ఉన్నటువంటి యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. ఈ సైడ్కి ఆపోజిట్లో ఉన్న యాంగిల్ ఇది, ఈ సైడ్కి ఆపోజిట్లో ఉన్న యాంగిల్ ఇది అవుతుంది. వాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్. సో ఇక్కడ ఏమవుతుంది, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ యాంగిల్ సి అవుతుంది. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, నెక్స్ట్ దీని యొక్క ఏరియా యొక్క ఫార్ములా చూద్దాం. ఏరియా యొక్క ఫార్ములా యాక్చువల్గా డెరివేషన్ అయితే అవసరం లేదు. ఈక్విలాటరల్ ట్రయాంగిల్లో మనకి హైట్ ఇచ్చి మనకి ఏరియా క్యాలిక్యులేట్ చేయమంటాడు కాబట్టి మనం హైట్ని డెరివేషన్ చేసాము. బట్ ఇన్ ఐసోసెలస్ ట్రయాంగిల్లో డెరివేషన్ అవసరం లేదు, డైరెక్ట్ ఫార్ములా చేసేద్దాం. b/4 √4a² - b².
దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ఏరియా ఆఫ్ ద ఐసోసెలస్ ట్రయాంగిల్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏం చేద్దాం, స్కెలన్ ట్రయాంగిల్. ఇన్ స్కెలన్ ట్రయాంగిల్ నో సైడ్స్ ఆర్ ఈక్వల్. అంటే ఏ రెండు సైడ్లు కూడా ఈక్వల్గా ఉండవు, అంటే ఆల్ సైడ్స్ ఆర్ డిఫరెంట్. ఓకే, ఏ బి సి అంటే ఏ సైడ్స్ ఆర్, సపోజ్ ఇది సైడ్ ఏ, ఇది సైడ్ బి, ఇది సైడ్ సి అనుకుంటే ఈ విధంగా ఉంటుంది. అంటే ఏ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉండవు, ఏ రెండు సైడ్స్ కూడా ఈక్వల్గా ఉండవు, అంటే సైడ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి ఇందులో స్కెలన్ ట్రయాంగిల్లో. ఓకే, మనకి పేరులోనే ఉంటుందండి, ఈక్విలేటరల్ అంటే ఈక్వల్ అంటే సమానం, లేటరల్ అంటే సైడ్స్, లేటరల్ మీన్స్ సైడ్స్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని అర్థం. ఐసోసెలస్ అంటే ఐసో అంటే ఈక్వల్ అంటే సమానమైన, స్కెలన్ అంటే ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే టూ స్కెలస్ అంటే టూ లెగ్స్ ఆర్ టూ సైడ్స్ అని అర్థం. సో రెండు సైడ్స్ మాత్రమే ఈక్వల్గా ఉంటాయి. స్కెలన్ అంటే డిఫరెంట్, ఆల్ సైడ్స్ ఆర్ డిఫరెంట్. సో ఆల్ సైడ్స్ ఆర్ డిఫరెంట్ ఉన్నప్పుడు ఆల్ యాంగిల్స్ ఆర్ ఆల్సో డిఫరెంట్ ఉంటాయి. ఓకే, సో మనం దీని యొక్క ఫార్ములా చూద్దాం. యాక్చువల్ మనం ఐసోసెలస్ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ సో ఇప్పుడు ఐసోసెలస్ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ యొక్క ఫార్ములా చూద్దాం. పెరిమీటర్ అంటే ఏం లేదు, ఆల్ సైడ్స్, సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ కదా. సో ఈ సైడ్ ఏ అవుతుంది, ఈ సైడ్ ఏ అవుతుంది, బట్ ఈ సైడ్ బి అవుతుంది. సో మనకి ఏమవుతుంది, 2a + b అవుతుంది. ఓకే, పెరిమీటర్ యొక్క ఫార్ములా 2a + b. నెక్స్ట్ ఏంటి, స్కెలన్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా చూద్దాం. అంటే ఆల్ సైడ్స్ ఆర్ డిఫరెంట్ కాబట్టి మనకి √/s × s - a s - b s - c. This is the area formula for scalene triangle. S is nothing but a + b + c by 2. Okay, అంటే all sum of all sides by 2, sum of all a + b + c by 2. అండ్ పెరిమీటర్ ఏమవుతుంది, సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ కదా. సో a + b + c అవుతుంది, సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. ఓకే, సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ అనేది పెరిమీట్రిక్ ఫార్మ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ట్రయాంగిల్స్. అండ్ నెక్స్ట్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ పైన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. సో ఏమన్నాడు, ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఈచ్ సైడ్ ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మెజర్స్ 8 centimeters, ఇట్స్ ఏరియా ఈజ్ అన్నాడు. సో మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క సైడ్ ఇచ్చాడు, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా, సైడ్ ఇచ్చాడు, సైడ్ ఈజ్ నథింగ్ బట్ 8 centimeters. సో వాడు ఏమన్నాడు, ఇట్స్ ఏరియా కొనుక్కోమన్నాడు. సో మన ఏరియా ఫార్ములా తెలుసు, √3/4 × a². సో ఏ యొక్క వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, √3/4 × 8 × 8. సో 4 2s, దట్ ఈజ్ ఈక్వల్ 16 × √3 cm² అవుతుంది. దిస్ ఈజ్ ద ఏరియా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. అన్ని ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం ఫార్ములా బేస్డ్ అయి ఉంటాయి. ఇన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్ మ్యాక్సిమం 2 or 3 క్వశ్చన్స్ దీనిపైన అడుగుతాడు. సో మనం నేర్చుకుందాం. ద ఏరియా ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ 4√3 cm². ఈచ్ ఆఫ్ ఇట్స్ సైడ్స్ మెజర్స్ అన్నాడు. ద ఏరియా ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ 4√3 cm². ఈచ్ ఆఫ్ ఇట్స్ సైడ్స్ మెజర్స్ అన్నాడు. అంటే ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇలా ఉంది,
దాని యొక్క ఏరియా ఇచ్చాడు. ఏరియా ఈజ్ నథింగ్, ఏరియా అంత ఇచ్చాడు 4√3 సెంటీమీటర్ స్క్వేర్. మనకి ఏరియా యొక్క ఫార్ములా తెలుసు, √3/4 × a². దీనికి ఆ వాల్యూని ఈక్వల్ చేసుకుంటాం. సో మనకి ఏమవుతుంది, √3కి √3 క్యాన్సిల్ అవుతుంది, a² ఈజ్ ఈక్వల్ 16 అవుతుంది. బోత్ సైడ్ స్క్వేర్ రూట్ చేస్తే a ఈజ్ ఈక్వల్ 4 వస్తుంది. వాడు ఏం కొనుక్కున్నాడు, ఈచ్ ఆఫ్ ఇట్ సైడ్ అన్నాడు. సో సైడ్నే వాడు క్యాలిక్యులేట్ చేయమన్నాడు, కాబట్టి సైడ్ అనేది a ఈజ్ 4 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఈచ్ సైడ్ ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మెజర్స్ 2√3 సెంటీమీటర్స్. ద లెంత్ ఆఫ్ ఇట్స్ ఆల్టిట్యూడ్ అన్నాడు. ఆల్టిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ హైట్. ఈచ్ సైడ్ ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మెజర్స్ 2√3 సెంటీమీటర్స్. ద లెంత్ ఆఫ్ ఇట్స్ ఆల్టిట్యూడ్ అన్నాడు. సో ఈచ్ సైడ్ ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మెజర్స్ అంటే సైడ్ ఇచ్చాడు. సైడ్ ఈజ్ నథింగ్ బట్ 2√3 సెంటీమీటర్స్. వాడు హైట్ని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. హైట్కును సైడ్కి రిలేషన్ మనం చూసాం, ఇక్కడ డెరివేషన్ చేసాం. ఏమొచ్చింది, √3a/2 వచ్చింది. మ్యాక్సిమం ఇటుపైన అడుగుతాడు, అందుకోసం అక్కడ డెరివేట్ చేసాము, డెరివేషన్ సాల్వ్ చేసాం. √3a/2. సో మనకి ఈ ఏ ఇచ్చాడు. సో ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, √3 × a ఈజ్ నథింగ్ బట్ 2√3/2. 2కి 2కి √3 అంటే √3 హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్కి పోతుంది. సో h ఈజ్ ఈక్వల్ 3 సెంటీమీటర్స్ వస్తుంది. దిస్ ఈజ్ ద హైట్ ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకే, 3 సెంటీమీటర్స్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ద రేషియో ఆఫ్ ద ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఆఫ్ సైడ్ ఏ అండ్ దట్ ఆఫ్ an equilateral triangle of side A is the ratio of the area of square of side A and that of an equilateral triangle of side A. అంటే వాడు ఒక స్క్వేర్ మరియు ఈక్విలేటర్, ఒక స్క్వేర్ ఉంది, సాల్వ్ చేద్దాం. స్క్వేర్ ఉంది, దీని యొక్క సైడ్ అనేది ఏ, దీని యొక్క సైడ్. అలాగే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కూడా ఉంది, దీని యొక్క సైడ్ ఆల్సో ఏ. వాడు ఏమన్నాడు, వాటి యొక్క ఏరియాస్ యొక్క రేషియో కొనుక్కోమని ఫైండ్ అవుట్ చేయమని. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఈ స్క్వేర్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేద్దాం. స్క్వేర్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి, ఏ². సో ఏ సైడ్ ఏ కాబట్టి దీని యొక్క ఫార్మ్ A1 అనుకుంది. స్క్వేర్ యొక్క ఏరియా అనేది A1 అనుకుంటే a² అవుతుంది. దీని యొక్క ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా అనేది A2 అనుకుంటే దీని యొక్క ఏరియా ఫార్ములా ఏంటి, సైడ్ అనేది ఏ ఇచ్చాడు కాబట్టి √3/4 × a² అవుతుంది. సో వీటి యొక్క రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎంత అవుతుంది, A1/A2. సో A1 అంతా a², √3/4 × a². ఈ స్క్వేర్కి 4 అని పైకి వెళ్తుంది. సో 4:√3 అవుతుంది. దిస్ ఈజ్ ద రేషియో ఆఫ్ ద ఏరియాస్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ సర్కిల్ ఇన్స్క్రైబ్డ్ అండ్ సర్కంస్క్రైబ్డ్ ఇన్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నాడు. సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ సర్కిల్స్ ఇన్స్క్రైబ్డ్ అండ్ సర్కంస్క్రైబ్డ్ ఇన్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. అంటే ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉంది, దీనిలో సర్కిల్ అనేది ఇన్స్క్రైబ్డ్ అంటే లోపల అనేది ఇమిడి ఉంది, ఇలా ఇమిడి ఉంది లోపల, అంటే సైడ్స్ని కలుపుతూ గీసేదాన్ని ఏమంటారు, ఇన్స్క్రైబ్డ్ సర్కిల్ అంటారు. అంటే లోపల ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లోపల ఇమిడి ఉండేదాన్ని తెలుగులో అంతర్వృత్తము అంటారు. ఓకే, అంతర్వృత్తం. నెక్స్ట్ ఏమన్నాడు, సర్కిల్ అంటారు. సర్కంస్క్రైబ్డ్ అంటే దాని యొక్క వృత్త పరిధి, వాటి యొక్క వర్టెక్స్ని కలుపుతూ ఇలా. ఓకే, ఇప్పుడు వాడు ఏమన్నా వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద ఏరియాస్ అన్నాడు. ఇక్కడ మనము 2 పాయింట్స్ని మనం ఇప్పుడు చూడాలి. ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే
ఒక సర్కిల్ అనేది ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఇన్స్క్రైబ్డ్ అంటే ఇమిడి ఉంటే దాని యొక్క రేడియస్ ఏమవుతుంది అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ ఏ బై 2√3 అవుతుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ 1. ఓకే, అంటే ఒక ఏ సైడ్ కలిగినటువంటి ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఒక సర్కిల్ అనేది ఇమిడి ఉంటే దాని యొక్క రేడియస్ అనేది ఏ బై 2√3 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ఇన్స్క్రైబ్డ్ సర్కిల్. సెకండ్ వన్ చూద్దాం. ఇదేంటి? సర్కమ్స్క్రైబ్డ్ అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ వర్టెక్స్ని కలుపుతూ గీస్తే దాన్ని సర్కమ్స్క్రైబ్డ్ సర్కిల్ అంటారు. సో మనం ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేద్దాం? దీని యొక్క రేడియస్ని క్యాలిక్యులేట్ చేయాలి. దీని యొక్క రేడియస్ ఏమవుతుంది? సేమ్ అక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ ఏ బై 2√3, ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ ఏ బై √3 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకే, ఏ వాల్యూ వాడు ఇచ్చేస్తాడు. మనకి రేడియస్ యొక్క సర్కిల్ యొక్క రేడియస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ విధంగా వాల్యూస్ వేస్తే దీని యొక్క డెరివేషన్ ఉంటుంది, బట్ వీ నీడ్ నాట్ ద డెరివేషన్. సో మనకి ఈ విధంగా రేడియస్ వస్తుంది. ఈ విధంగా ఇది అదే అంతర్వృత్త యొక్క రేడియస్, ఇది సర్కమ్స్క్రైబ్డ్ సర్కిల్ యొక్క రేడియస్. సో వాడు ఏమన్నాడు? వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద ఏరియాస్ అన్నాడు. సో మనకి సర్కిల్స్ యొక్క ఇన్స్క్రైబ్డ్ సర్కిల్ యొక్క ఏరియా మరియు సర్కమ్స్క్రైబ్డ్ సర్కిల్ యొక్క ఏరియా యొక్క రేషియోని ఫైండ్ అవుట్ ఏరియాస్ యొక్క రేషియోని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనం ఇప్పుడు ఇన్స్క్రైబ్డ్ సర్కిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేద్దాం. దీని యొక్క ఏరియా ఏమవుతుంది? A1 అనుకుంటే πr² కదా. సో π ఇంటూ ఆర్ ఈజ్ నథింగ్ బట్ ఏ బై 2√3. సో ఏ బై 2√3 హోల్ స్క్వేర్ అవుతుంది. π ఇంటూ a² బై 2² అంటే 4, √3 హోల్ స్క్వేర్, √3 హోల్ స్క్వేర్ అంటే 3, πa² బై 12 అవుతుంది. ఇస్ ద ఏరియా ఆఫ్ ద ఇన్స్క్రైబ్డ్ సర్కిల్. ఇప్పుడు సర్కమ్స్క్రైబ్డ్ సర్కిల్ యొక్క ఫార్మ్ చూద్దాం, అదే ఏరియాస్ చూద్దాం. A2 అనుకుంటే πr² సేమ్ ఏమవుతుంది? πr² కదా. π ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ బై √3 హోల్ స్క్వేర్, ఏ బై √3 హోల్ స్క్వేర్. సో π ఇంటూ a² బై 3 అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ద A2. సో A1 బై A2 చేద్దాం. A1 బై A2 చేస్తే ఏమవుతుంది? A1 ఈజ్ ఈక్వల్ πa² బై 12, పై A2 ఈజ్ ఈక్వల్ అంత πa² బై 3. సో ఈ πa² పోతే 3 4. సో ఏమవుతుంది? A1 ఈజ్ టు A2 ఈజ్ ఈక్వల్ ఈ 1 పైకి 1 ఈజ్ టు 4 అవుతుంది. ఓకే, 1 ఈజ్ టు 4. ఓకే, 1:4 అనేది రేషియో వాటి యొక్క ఇన్స్క్రైబ్డ్ సర్కిల్ మరియు సర్కమ్స్క్రైబ్డ్ సర్కిల్ యొక్క ఏరియాస్ యొక్క రేషియో 1:4 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. The length of each side of an equilateral triangle is 24 centimeters. The area of its inscribed circle అన్నాడు. The length of each side of an equilateral triangle is 24 centimeters. అంటే ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈ విధంగా ఉంది. దీని యొక్క సైడ్ ఎంత? సైడ్ ఈజ్ ఈక్వల్ 24 centimeters. ద ఏరియా ఆఫ్ ఇట్స్ ఇన్స్క్రైబ్డ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. దాని యొక్క ఇన్స్క్రైబ్డ్ అని అంటే లోపల ఒక సర్కిల్ అనేది ఉండి దీని యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి పై ప్రాబ్లమ్స్లో చూసాం. ఆర్ ఈజ్ ఈక్వల్ ఏ బై 2√3. సో మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సర్కిల్ యొక్క రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆర్ ఈజ్ ఈక్వల్ ఏ బై 2√3 కదా. సో వాడు ఏమి ఇచ్చాడు? ఏ ఇచ్చాడు. సో 24 2√3 దిస్ ఇస్ నథింగ్ బట్ 24 బై 2√3.
సో న్యూమరేటర్ని డినామినేటర్ని సేమ్ వాల్యూతో డివిజన్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ చేస్తే ఏమవుతుంది, సేమ్ వాల్యూ ఉంటుంది. కన్వెంట్గా 24/√3 2 ఇంటూ √3 ఇంటూ √3 అంటే 3 అవుతుంది. సో 6 4 4√3 అవుతుంది. ఇదేంటి రేడియస్ ఇస్ 4√3 అవుతుంది. సో మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఇన్స్క్రైబ్డ్ సర్కిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో πr² కదా ఫార్ములా, ఏరియా యొక్క సర్కిల్ యొక్క ఏరియా యొక్క ఫార్ములా πr². సో మనకి ఇప్పుడు ఏమవుతుంది, π ఇంటూ r², 4√3 హోల్ స్క్వేర్. సో π ఇంటూ 4² అంటే 16. సో స్క్వేర్ అనేది 16కి చెందుతుంది, అది 4కి చెందుతుంది, 16 అవుతుంది. √3 హోల్ స్క్వేర్ 3 అవుతుంది, స్క్వేర్కి రూట్కి పోగా అంటే 48 π అవుతుంది. దిస్ ఈజ్ ఏరియా ఆఫ్ సర్కిల్. ఇప్పుడు మ్యాక్సిమం ఎగ్జామ్స్లో π వాల్యూ డైరెక్ట్గా తీసుకుంటాడు. ఇంక 7తో క్యాన్సిల్ అయ్యే విధంగా ఉంటే నెంబర్స్ ఉంటే π వాల్యూ అనేది నెంబర్స్ వస్తే, లేదంటే డైరెక్ట్గా π వాల్యూ తీసుకోవచ్చు. 48 ఇంటూ π అవుతుంది ఏరియా. ఓకే, ఇది ఏమన్నాడు, ద లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ 24 centimeters. ద ఏరియా ఆఫ్ ఇట్స్ ఇన్స్క్రైబ్డ్ సర్కిల్ అన్నాడు. సో ఇన్స్క్రైబ్డ్ సర్కిల్ అంటే ఏం లేదంటే ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఒక సర్కిల్ అనేది ఇన్స్క్రైబ్ అయి ఉంది. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క సైడ్ అనేది ఇచ్చాడు 24 centimeters. మనల్ని ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు, ఆ సర్కిల్ యొక్క ఏరియాని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో సర్కిల్ యొక్క ఏరియా క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి రేడియస్ తెలియాలి. సో రేడియస్కును ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క సైడ్కి r = a/2√3 అనేది ఓన్లీ ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి మాత్రమే ఇది అప్లై అవుతుంది. అంతేగాని ఐసోసెలస్ ట్రయాంగిల్కి ఆర్ స్కెలన్ ట్రయాంగిల్కి అప్లై అవుతుంది. ఓన్లీ ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి మాత్రమే. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో సర్కిల్ అనేది ఇన్స్క్రైబ్ అయి ఉంటే ఆ సర్కిల్ యొక్క రేడియస్ అనేది r = a/2√3 అవుతుంది. దిస్ ఈజ్ ఓన్లీ అప్లికేబుల్ ఫర్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఓన్లీ. సో మనం r క్యాలిక్యులేట్ చేస్తే మనకి 4√3 centimeters వచ్చింది, 4√3. సో πr² = r వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 48 ఇంటూ π వస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద ఏరియా ఆఫ్ ద ఇన్స్క్రైబ్డ్ సర్కిల్. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ద ఏరియా ఆఫ్ సర్కిల్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ 462 centimeters². ద పెరిమీటర్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్ ఈజ్. ప్రాబ్లం ఇంకోసారి చదువుదాం. ద ఏరియా ఆఫ్ సర్కిల్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ 462 centimeters². ద పెరిమీటర్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్ ఈజ్ అన్నాడు. సేమ్ ద ఏరియా ఆఫ్ సర్కిల్ ఇన్స్క్రైబ్డ్ అంటే ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉంది, అందులో ఒక సర్కిల్ ఇన్స్క్రైబ్ అయి ఉంది. దాని యొక్క ఆ సర్కిల్ యొక్క ఏరియా ఇచ్చాడు. సర్కిల్ యొక్క ఏరియా = πr², దట్ ఈస్ 462 centimeters². సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ r వాల్యూని క్యాలిక్యులేట్ చేద్దాం. r వాల్యూ 22/7, r² = 462. సో ఇప్పుడు ఏమవుతుంది, r² = 462 × 7/22. మనకి 11 2s 11 4s 11 2s 2 × 21. సో r² = 21 × 7 అవుతుంది. సో బోత్ సైడ్ స్క్వేర్ రూట్ చేస్తే మనకి ఏమవుతుంది, r = 21 7 × 3గా రాసుకోవచ్చు. 7 అంటే √7 హోల్ స్క్వేర్ ఇంటూ √3 అవుతుంది, అంటే 7√3 అవుతుంది. r = 7√3 అవుతుంది. రేడియస్ ఆఫ్ దిస్ ఇన్స్క్రైబ్డ్ సర్కిల్. ఓకే,
ఇప్పుడు మనకి ఏమన్నాడు వాడు, ద పెరిమీటర్ ఆఫ్ దిస్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నాడు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నాడు. సో మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఎక్స్క్యూజ్ మీ, మనం ఒక సర్కిల్ అనేది ఇన్స్క్రైబ్ అయి ఉంటే ఆ సర్కిల్ యొక్క రేడియస్కి మరియు ఆ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క సైడ్కి ఒక రిలేషన్ ఉంది. మనం కిందటి ప్రాబ్లమ్స్ చూసాం. సో ఆర్ ఈజ్ ఈక్వల్ a/2√3. దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ దోస్ టూ. సో మనం ఇప్పుడు ఆర్ వాల్యూ తెలుసు, a/√3. ఆర్ వాల్యూకి ఈక్వల్ చేసుకుంటే 2√3 అవుతుంది. ఈ 2√3 పంపిస్తే 7√3 2√3 దట్ ఈజ్ ఈక్వల్ ఏ అవుతుంది. 7 × √3 × √3 హోల్ స్క్వేర్, స్క్వేర్కి రూట్కి పోతుంది, 3 మిగులుతుంది, 2 దట్ ఈజ్ ఈక్వల్ ఏ. సో ఏ ఈజ్ ఈక్వల్ 42 అవుతుంది. 7 3 21 22 42. సో ఏ ఈజ్ ఈక్వల్ 42. మనకి వాడు ఏం అడిగాడు, పెరిమీటర్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్ అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్. పెరిమీటర్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ ఏంటి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. సో 3a అవుతుంది. 3 × 42 ఇట్ ఈజ్ ఈక్వల్ 126 సెంటీమీటర్స్ అవుతుంది. దిస్ ఈజ్ ద పెరిమీటర్ ఆఫ్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. The length of the median of an equilateral triangle is x. The area of the triangle is. The length of the median of an equilateral triangle is x. The area of the triangle is. So equilateral triangle ఉంది. Equilateral triangle ఉంది. The length of the median అన్నాడు. Median is nothing but ఏదైనా ఒక సైడ్ యొక్క మిడ్ పాయింట్ నుంచి దాని ఆపోజిట్ వర్టెక్స్కి ఒక లైన్ డ్రా చేస్తే దాన్ని మీడియన్ అంటారు. సారీ, ఇప్పుడు ఏమవుతుంది, మీడియన్ ఈజ్ నథింగ్ బట్ ఏ హైట్ ఆర్ ఆల్టిట్యూడ్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది. సో వాడు ఏమన్నాడు, దాని యొక్క వాల్యూ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఎక్స్ అన్నాడు. దీని యొక్క వాల్యూ ఎక్స్ అన్నాడు. ఏ అవుతుంది, ఇది ఏ అవుతుంది. ఇప్పుడు మనకి ఏం కావాలి, ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ అన్నాడు. అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఈ యొక్క మీడియన్ అనేది ఈ సైడ్ని 2 పార్ట్స్ కింద బైసెక్ట్ చేస్తుంది, డివైడ్ చేస్తుంది. సో ఇది ఏ కాబట్టి a/2, ఈ 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది, a/2 అవుతుంది, ఇది a/2 అవుతుంది. సో మనకి ఏం కావాలి, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కావాలి. సో మనం ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, అకార్డింగ్ టు పైథాగరస్ లా d స్క్వేర్ అంటే a² ఈజ్ ఈక్వల్ x² ప్లస్ a/2 హోల్ స్క్వేర్. సో x² ప్లస్ a²/4 దట్ ఈజ్ ఈక్వల్ a². సో మనకి x² ఈజ్ ఈక్వల్ a², x² ఈజ్ ఈక్వల్ a² మైనస్ a²/4 అవుతుంది. సో x² ఈజ్ ఈక్వల్, వీటి యొక్క ఎల్సిఎం 4 కదా, 4 అవుతుంది. అంటే 4a² మైనస్ a² అవుతుంది. సో x² ఈజ్ ఈక్వల్ 4a² మైనస్ a² అంటే 3a²/4 అవుతుంది. మనకి ఫార్ములా ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఫార్ములా ఏంటి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా √3a²/4. సో మనకి డైరెక్ట్గా a² వాల్యూ మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఏ విధంగా వస్తుంది, a² మనకు కావాలి కాబట్టి a² ఈజ్ ఈక్వల్, ఈ 4ని వదిలి పంపిస్తే 4x²/3 అవుతుంది. అంటే a² వాల్యూ అనేది డైరెక్ట్గా మనం క్యాలిక్యులేట్ చేస్తాం, 4x²/3 అవుతుంది. సో మనకు వాడు ఏమన్నాడు, ద ఏరియా ఆఫ్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నాడు. సో మనకి a² వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, √3/4 a² అంటే 4x²/3 అవుతుంది. సో 4కి 4 క్యాన్సిల్ అవుతే √3x²/3 అవుతుంది. దిస్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్. వాడు ఏరియాని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో
మనం √3x² / 3 అనేది వస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. A circle is inscribed in a square. An equilateral triangle side 4√3 centimeters is inscribed in that circle. The length of the diagonal is అన్నాడు. ప్రాబ్లం ఇంకోసారి చదువుదాం. A circle is inscribed in a square. An equilateral triangle side 4√3 centimeters is inscribed in that circle. The length of the diagonal is అన్నాడు. సో ఏ సర్కిల్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ స్క్వేర్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సర్కిల్ ఒక సర్కిల్ ఈ విధంగా ఫస్ట్ సర్కిల్ డ్రా ఫస్ట్ స్క్వేర్ డ్రా చేయాలి, తర్వాత సర్కిల్ డ్రా. ఏ సర్కిల్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ స్క్వేర్ అన్నాడు. అంటే ఒక స్క్వేర్లో ఒక సర్కిల్ అనేది ఇన్స్క్రైబ్ అయి ఉంది. ఓకే, ఎన్ ఈక్వల్ ట్రయాంగిల్ సైడ్ 4√3 centimeters అంటే 4√3 centimeters కలిగినటువంటి ఒక ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ దట్ సర్కిల్ అన్నాడు. ఓకే, అంటే ఈ విధంగా అంటే ఆ ఇన్స్క్రైబ్డ్ అయినటువంటి సర్కిల్లో ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అనేది ఇన్స్క్రైబ్ అయి ఉంది. ఓకే, ఇది కొంచెం అర్థం చేసుకోండి. ఒక స్క్వేర్ ఉంది, ఆ స్క్వేర్లో ఒక సర్కిల్ అనేది ఇన్స్క్రైబ్ అయి ఉంది. ఆ సర్కిల్లో 4√3 centimeters సైడ్ కలిగినటువంటి ఒక ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అనేది ఆ సర్కిల్లో ఇన్స్క్రైబ్ అయి ఉంది. ఇన్స్క్రైబ్డ్ ఇన్ దట్ సర్కిల్ అన్నాడు. సో ద లెంత్ ఆఫ్ ద డయాగ్నల్ ఈజ్ అన్నాడు. ఇప్పుడు మనం ఆ స్క్వేర్ యొక్క డయాగ్నల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫిగర్ని ఇంకో విధంగా డ్రా చేద్దాం. ఫస్ట్ ఈక్వల్ ట్రయాంగిల్ ఓన్లీ సర్కిల్ డ్రా చేద్దాం. ఓకే, వాడు ఏమన్నాడు, సైడ్ 4√3 centimeters అన్నాడు. సైడ్ ఈజ్ ఈక్వల్ 4√3 centimeters అన్నాడు. ఓకే, సైడ్ ఈజ్ ఈక్వల్ 4√3 centimeters. ఇది సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అవుతుంది. సో ఇది రేడియస్ అవుతుంది. ఓకే, మనకి రేడియస్కును అంటే సర్కిల్ యొక్క రేడియస్కును ఈక్వలేటరల్ ట్రయాంగిల్ యొక్క మన ఈక్వలేటరల్ ట్రయాంగిల్ యొక్క సైడ్కి ఒక రిలేషన్ ఉంది. ఓకే, అది ఏంటి, AR is equal to A/√3 centimeters, √3. Okay, this is the relation between radius of circle and equilateral side ki relation idi. So manaki radius area ichchadu, sorry side ichchadu, side of the equilateral triangle ichchadu. So manam identi radius find out cheyali. Radius is equal to A value 4√3/√3. √3 క్యాన్సిల్ అయిపోతే A is equal 4 వస్తుంది. ఓకే, రేడియస్ అనేది 4 అవుతుంది. రేడియస్ 4 centimeter అయింది. సో మనకి డయామీటర్ ఈజ్ ఈక్వల్ 2R కదా. సో డయామీటర్ ఈజ్ ఈక్వల్ 2R కాబట్టి 2 × 4 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ 8 centimeters అవుతుంది. ఇప్పుడు ఈ ఫిగర్ని స్క్వేరును సర్కిల్ వచ్చే విధంగా డ్రా చేద్దాం. స్క్వేరు సర్కిల్. సో ఇక్కడ ఇది స్క్వేర్, దిస్ ఈజ్ ద సర్కిల్. ఇప్పుడు ఇది రేడియస్, ఇది డయామీటర్. సో దిస్ ఈజ్ మొత్తం దేనికి ఈక్వల్ అవుతుంది, 8 అవుతుంది. డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఈక్వల్ 8. సో ఇది దీనికి ప్యారలల్ అండ్ ఈక్వల్గా ఉంది. అంటే ఇది సైడ్ ఆఫ్ ద స్క్వేర్ అనేది 8 centimeters అవుతుంది. సైడ్ ఆఫ్ ద టోటల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా, సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఆల్ ఆర్ 8, అన్నీ 8 అవుతుంది. 4 sides ఆర్ 8కి ఈక్వల్ అవుతాయి. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం, వాడు ఏమన్నా డయాగ్నల్ ఆఫ్ ద స్క్వేర్ అన్నాడు. సో మనకు డయాగ్నల్ తెలుసు, ఇది డయాగ్నల్ అనేది ఈ విధంగా డ్రా చేస్తే
డయాగ్నల్ అనేది స్క్వేర్ యొక్క డయాగ్నల్ ఈ విధంగా డ్రా చేస్తే మనకి డయాగ్నల్ యొక్క ఇది ఫార్ములా ఏంటి, √2a కదా. సో d ఈజ్ ఈక్వల్ √2, a ఈజ్ ఈక్వల్ 8కి ఈక్వల్ అవుతుంది. సో 8 × √2 అవుతుంది, 8√2 సెంటీమీటర్స్ అవుతుంది డయాగ్నల్. ఓకే, అర్థమైందా? ఏమీ లేదు, సర్కిల్ అనేది ఒక స్క్వేర్లో ఇన్స్క్రైబ్ ఉంది. ఆ సర్కిల్లో ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏ విధంగా సైడ్ 4√3 సెంటీమీటర్స్ కలిగినటువంటి ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఆ సర్కిల్లో ఇన్స్క్రైబ్ అయ్యి ఉంది. అలాంటప్పుడు అలా అయితే ద లెంత్ ఆఫ్ ద డయాగ్నల్ ఈజ్ అన్నాడు, అంటే ఆ స్క్వేర్ యొక్క డయాగ్నల్ యొక్క లెంత్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనం ఈ విధంగా ఫిగర్ని డ్రా చేసి ఒక సర్కిల్ ఉంది, ఆ సర్కిల్లో ఒక స్క్వేర్ ఉంది, ఆ స్క్వేర్లో ఒక సర్కిల్ అనేది ఇన్స్క్రైబ్ అయ్యి ఉంది, ఆ సర్కిల్లో ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనేది ఇన్స్క్రైబ్ అయ్యి ఉంది. సో మనం ఈ సర్కిల్ని ఈ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ని సెపరేట్గా డ్రా చేస్తే ఈ విధంగా వస్తుంది. సో మనకి బేసిక్ పాయింట్ తెలుసు ఏంటి, ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క సైడ్కును రేడియస్ ఆఫ్ ది సర్కిల్కి రిలేషన్ అనేది తెలుసు. ఈ విధంగా ఉంది, ఇది ఏంటి సర్కిల్ అవుతుంది. ఓకే, ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి సర్కిల్ అంటే బయట వైపు ఉంది కాబట్టి, సో దానికి r = a/√3 సెంటీమీటర్స్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి, ఏ ఇచ్చాడు కాబట్టి r ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏకి ఈక్వల్ చేసుకున్నాం, r = 4√3/√3, √3 క్యాన్సిల్ అయిపోతే r = 4 వస్తుంది. r ఈజ్ నథింగ్ బట్ ఏ రేడియస్, బట్ మనం డయామీటర్ అనేది 2r అవుతుంది. సో 2 × 4 = 8. ఇక్కడ మనం సర్కిల్ స్క్వేర్ని సెపరేట్గా డ్రా చేసి ఈ విధంగా వస్తుంది. దిస్ ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ అండ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఆఫ్ ద స్క్వేర్. సో ఇది 8 అయితే సేమ్ ఇది కూడా ఈక్వల్ అండ్ ప్యారలల్ అండ్ ఈక్వల్ కాబట్టి 8 అవుతుంది. సో మనకి వాడు ఫైండ్ అవుట్ చేయమన్నాడు, డయాగ్నల్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో స్క్వేర్ యొక్క డయాగ్నల్ d = √2a. సో d = 4 కాబట్టి 8 × √2 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. Each side of an equilateral triangle is equal to radius of a circle whose area is 154 centimeters square. The area of the equilateral triangle is. Each side of an equilateral triangle is equal to radius of circle whose area is 154 centimeters square. The area of the equilateral triangle is అంటే ఏమీ లేదు, ఒక సర్కిల్ ఈ విధంగా ఉంది, దీని యొక్క ఏరియా ఇచ్చాడు, ఏరియా అంతా 154 సెంటీమీటర్ స్క్వేర్. మనకి సర్కిల్ యొక్క ఏరియా ఫార్మ్ అంటే 5r², దీనికి ఈక్వల్ చేసుకుంటే 154 సెంటీమీటర్ స్క్వేర్. 22/7 r² = 154 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఇక్కడ మనం క్యాన్సిల్ చేస్తే 11 2s 11 1s 11 4s 2 7s. సో r² = 7 × 7, బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే స్క్వేర్ రూట్ చేస్తే 7 వస్తుంది. అంటే వాడేమన్నాడు, ఈచ్ సైడ్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్ అన్నాడు. అంటే ఇప్పుడు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకుందాం, దీని యొక్క సైడ్ దేనికి ఈక్వల్ అన్నాడు, రేడియస్ ఆఫ్ ద సర్కిల్కి ఈక్వల్ అన్నాడు. అంటే a = r = 7. ఓకే, అంటే ఇక్కడ r = 7 అయింది. సో ఏ కూడా ఈక్వల్ అన్నాడు కాబట్టి a కూడా 7 అవుతుంది. ఇప్పుడు ఏమన్నా ద ఏరియా ఆఫ్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నాడు. సో మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫార్మ్ తెలుసు, √3/4 × a². √3/4, a = 7. సో 7 × 7 it is called 7 7 49 √3/4 centimeters square. This is the area of the equilateral triangle. మ్యాక్సిమం పాయింట్స్లో వస్తుంది కాబట్టి మ్యాక్సిమం ఈ విధంగా విడిచిపెట్టేయడం బెటర్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.